సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం సియాటల్లో జరగబోయే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. మన సియాటల్ గర్వకారణమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజే విశ్వప్రసాద్ గారు తన మిరాయి మూవీ సక్సెస్ టూర్ని ఇండియాలో దిగ్విజయంగా పూర్తి చేసుకొని అమెరికాకు వచ్చారు. This evening we are celebrating the success of Mirai and success of Vishwa Garu production, People Media Factory. Let's welcome Vishwa Garu on the stage, please. Vishwa Garu, a big round of applause. Congratulations. I invite Sriram Garu, Srikanth, and Vinod Garu, Naren, Satish, and Vinay Reddy Garu, Prasad Garu, Madhu Kavikondala to congratulate Vishwa Garu. Let's welcome Karthik Gattamyan Garu, the director of the movie. And next, everyone will down. Everyone. ఈరోజు రెడ్మండ్ ఆర్చర్ హోటల్లో మనందరినీ కలవడానికి మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేశారు. ఈరోజు మూవీ టీంతో మనందరం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. Hi Seattle. We've been coming to connect back to the roots and we started with some small cultural programs. Akandinchi, if you go to India, nobody knows where is Seattle. At least 20 years back. So everyone knows LA, everyone knows Chicago, everyone knows New York, maybe a little bit of Florida. So that's when we started, maybe Vamshi, Vinay, we all know like bringing how difficult to bring the stars to Seattle, and that's where we started. So now I'm happy to start one of the successful movie program USA tour with Seattle. So we did quite a few movies here. So definitely my daughter is now in the movies and she'll be back here and we will do a pan-world Hollywood movie in Seattle. చూసారండి అందరూ ఫిల్మ్? కాదు ఎన్నిసార్లు అడగాలి? ఎగ్జాక్ట్లీ. థాంక్యూ. సో ఈరోజు సియాటల్లో ఉన్నాం కాబట్టి సార్ హబ్ కాబట్టి ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈ ఫిల్మ్. బేసిక్లీ నేను లోలో ఉన్నప్పుడు సార్ హాస్ గివెన్ గ్రేట్ డీల్ ఆఫ్ సపోర్ట్ ఫర్ us. సో వితౌట్ విశ్వ సార్ దిస్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్. ఇంకొకటి కూడా చెప్పాలి విఎఫ్ఎక్స్ గురించి. సంపాతి సీక్వెన్స్ నేను ఎక్కడ కెనడా, ఫ్రాన్స్, వేరే డిఫరెంట్ కంట్రీస్లో చేయాలేమో అని అనిపించేది. సార్ పక్కనే గచ్చిబౌలి, మణికొండ. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన కంపెనీలో మణికొండలో చేసామన్నట్లా. అంటే బట్ I was not very sure, but sir was right. So he was right. Homegrown talent, so we could pull off, and they've done a great job. Thanks to you, sir. Thank you so much. Teja Garu, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఢిల్లీలో ఒక పర్సనల్ కలిసి వెళ్తాను. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ ఎంతో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలా కలవడానికి వచ్చినప్పుడు మీరు టైం తీసుకుని ఎంతెంతో దూరాల నుంచి వచ్చి ఉంటారో డెఫినెట్ గా డ్రైవ్ చేసుకుని, సో అది దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ us a lot of power and strength. మిరాయి ప్రమోషన్ కోసమే రాలేదు, ఇది థ్యాంక్ యూ మీడియా రాలి. ఎందుకంటే మా ప్రమోషన్ అంతా అయిపోయింది అండ్ యుఎస్ లో మీరు ఒక బ్రహ్మాండమైన రన్ మాకు ఇచ్చేసారు. కాంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్. అంటే డెఫినెట్ గా ఇంకా తీసుకెళ్తే హ్యాపీయే, బట్ కాంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్. ఆనెస్ట్లీ ఇంత లవ్ మా అందరికి ఇచ్చినందుకు, ఇంత సపోర్ట్ యుఎస్ నుంచి నా కంటిన్యూస్ ఫిల్మ్స్ కి ఇస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఫ్లైట్ క్లాస్ట్రోఫోబియా అన్నీ ఉన్నాయండి. 20 గంటలు కూర్చోవడం అంటే అసలు నాకు నరకేతన, అంటే ఐ కెనాట్ అసలు. కానీ కేవలం థ్యాంక్స్ చెప్దామనే ఒకటే ఉద్దేశంతో లాస్ట్ ముందు
ముందు అన్నిటికంటే ముందు ఇక్కడ సియాటిల్ నుంచి మొదలు పెట్టడానికి కారణం విశ్వ గారు, మా మెయిన్ మ్యాన్ విశ్వ గారు. ఆయన నమ్మకం ఈ సినిమా, ఆయన కార్తిక్ గారి మీద పెట్టుకున్న నమ్మకం, ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం అంతా ఇంత కాదండి, అదంతా నెరవేరినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ సియాటిల్ నుంచి వెరీ వెరీ డేరింగ్ మ్యాన్ ఇస్ అవుట్ దేర్ ఇన్ టాలీవుడ్. ఎక్కడ సో యు ఆల్ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ హిమ్ ఫ్రమ్ హియర్. అండ్ ఈ ప్లేస్ పేరుని కూడా ఆయన ఎలాగైనా దాన్ని, అంటే ఇందాక పైన ఎవరో ఫోన్ చేశారు నాకు, మా ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడ నుంచి చేస్తున్నారు ప్రమోషన్స్, డాలసా, అక్కడ ఇక్కడ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారంటే సియాటిల్ లో ఉన్నా సార్. ఓహో ఆ పర్సన్. సో అలాగా అంత సియాటిల్ పేరుని టాలీవుడ్ లో అంత అంచలంచలుగా తీసుకెళ్ళిపోతారు విశ్వ గారు. Who's a hero to do a multi-starrer film from TFI? Who would you choose to do it? ఇక్కడ కాదు ఉండాల్సింది, మల్టీ స్టార్ అనకూడదు కానీ చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ ఇంకొకసారి కనిపించాలి. Vishwa, I mean, I'm very proud of you. You are our hero from Seattle. So, I mean, we still remember the days, like, you know, in terms of Vishwa, and to most of us, we started volunteering into the non-profits because of Vishwa. And then I remember most of the friends who are sitting as, like, you know, bringing a singer to now you are sitting with any, or maybe they are coming and sitting next to you is amazing to see. My question is, when are you doing another full film from in Seattle? అది కాదు అడగాల్సింది, ప్రభాస్ గారిని ఎప్పుడు తీసుకొస్తున్నారు ఇక్కడికి సియాటిల్ గా అడగాలి మీరు. కాదు, విశ్వ ప్రభాస్ తీసుకొచ్చినా లేకపోతే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినా ఎప్పుడు టైం నుంచి తీసుకొచ్చేస్తాడు, అది నాకు తెలుసు. కానీ ఆన్సర్ తేజ వస్తే December 20 we are getting Prabhas garu to say. Hero garu, I really like his attitude, like attitude. Interviews lo gaani, you know, like you have that nice, good aura, charisma, like really positive. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ఫీలింగ్ గా ఉంది నాకు. But Teja, to your question, the genre which you have taken previously are really good. And what is your future plan to change any genres and select other genres of movies and try out? అది ఒక కొత్త జానర్ అనుకుంటాను. ఏంటంటే క్లీన్ ఫిల్మ్ చేయాలి, పిల్లల నుంచి పెద్దల అందరూ చూసేలా ఉండాలి, యుఎస్ ఆడియన్స్ దగ్గర నుంచి మళ్ళీ లవ్ తెచ్చుకోవాలి. సో ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్టికులర్ జానర్, ఏది చేసినా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండేలా ఉండాలి. ఎక్స్ట్రాడినరీ థియేటర్ ఎక్స్పీరియన్స్, క్లీన్ ఫిల్మ్ ఉండాలని చూస్తున్నాం. Thank you and keep it up. Congratulations. Is there anything you can share about part 2, part 3, part 4? విశ్వ సార్ మామూలుగానే చాలా ఫ్రాంక్. ఆయన అప్పుడప్పుడు ఏమి రివీల్ చేసాం ఏమి రివీల్ చేయలేదో కూడా మర్చిపోయి చెప్పేస్తుంటారు బై మిస్టేక్, మీరు అడిగితే అదో ప్రాబ్లం. బేసిక్గా ప్రతి మూవీకి ఒక బిజినెస్ ప్లాన్, మార్కెటింగ్ ప్లాన్ ఉంటుంది. దాని అనౌన్స్మెంట్ ఇస్ ఆల్సో బిగ్ వన్, బట్ వి ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ 2s and 3s. కంగ్రాచులేషన్స్ టు యూ అండి విశ్వప్రసాద్ గారు. మీరు ఈ మూవీ టీమ్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మళ్ళీ సియాటిల్కి బ్యాక్ వచ్చారు. ఆడియన్స్ అందరినీ చూస్తున్నారు. మేమైతే చాలా నచ్చింది మూవీ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ రెస్పాన్స్ని? Mirai is one of the, we had some challenges 2024లో. So we started the year జాట్తో స్టార్ట్ చేసాము. దట్ ఈస్ డీసెంట్ ఎంట్రీ ఇంటూ బాలీవుడ్. బట్ Mirai is a comeback movie
ఫర్ అవర్ అంటే ఈ ఫ్యాక్టరీ మోడల్లో రన్ చేస్తున్న దాంట్లో ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా చేశారు. అంటే మూవీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. మన సియాటల్ని ఒక నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారని మాకు అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ ఆన్ ద గ్రాండ్ సక్సెస్. మీరు అఫ్కోర్స్ మాకు తెలుసు మీరు బ్యాక్గ్రౌండ్లో పడిన కష్టం ఏంటో అదంతా మాకు తెలుసు, కానీ మాకు మీ మాటల్లో వినాలని ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? Feeling very, very happy for this success. Very proud to say that we worked, our hard work has paid off. VFX koste, since I was a part of the VFX team, ekkad nunchi mem ekkadi varaku teeskocham anedi I personally know. So yeah, I'm feeling very proud of it. Yeah. Can we look forward for such movies again? Absolutely, thank you. Absolutely, Andy. We are working on many more projects which is VFX based, and our next VFX based is going to be Rajasab. Yeah. మీ డాటర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు కదా, ఆవిడ సక్సెస్నా లేకపోతే సినిమా సక్సెస్నా, దేన్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఏం చెప్పగలరు? సో ఫస్ట్ మా అమ్మాయి సక్సెస్ అవ్వడానికి కారణం ఈ సినిమా సక్సెస్ అవ్వడమే. సో ఐ థింక్ ఐఎమ్ ఎంజాయింగ్ బోత్ టుగెదర్. Of course, as a mother, of course, we can understand. As a mother, I'm very, very proud, and the father too. So we are very proud and we are very happy that our daughter is carrying our legacy. మీ 9 గ్రంథాలు వాటి అద్భుత శక్తులు గురించి ప్లస్ ఒక సూపర్ హీరో లాగా మైథలాజికల్ మూవీ అండ్ సూపర్ హీరో మూవీ, ఈ కాంబినేషన్ మీకు అసలు ఎందుకు థాట్ వచ్చింది, ఎలా వచ్చింది? మన మైథాలజీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మనకి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడో మైథాలజీలో సొల్యూషన్ ఉంది అనేది ఒక గట్టి ఫీలింగ్ నాకు. అందుకనే అశోకుడు టైంలో రూపొందించిన కొన్ని దైవ గ్రంథాలకి ఆన్సర్ ఎక్కడో పురాణాల్లో ఉన్న ఒక త్రేతాయుగంలో ఎక్కడో ఉంటుంది అని నమ్మకం. అందుకని అలా కలిపి తీసుకొచ్చాము. దట్ ఈస్ జస్ట్ మై బిలీఫ్. ఏదైనా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఫైనల్గా చూపించారు మూవీలో. మేబీ అంటే చిన్నప్పటి నుంచి విన్న కథల్లో అలాంటి మోరల్స్ హెవీగా ఇవ్వవుతూ ఉంటాయండి మనకు. చిన్నప్పటి నుంచి మన నాన్నమ్మలు అమ్మమ్మలు చెప్తూ ఉంటే అలా నాకు ఏవేవి ఇన్స్పిరేషన్లు కనిపించాయో అన్నిటినీ ఈ సినిమాలో ఏదో రకంగా తీసుకొచ్చుకున్నాము. చాలా బాగుందండి. నేను మూవీ ఆల్రెడీ చూశాను. ఈరోజు మళ్ళీ మా ఫ్యామిలీతో వెళ్ళి మూవీ చూద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ చూడండి. Hello everyone, thank you so much for encouraging us and supporting us as always, and this has been a great journey with Karthik and Teja Garu, so thank you all so much for liking this movie. Hello మొత్తం అందరూ పిల్లలందరూ కనిపిస్తున్నారు ఇక్కడ. ఇదేం ప్రమోషనల్ టూర్ కాదు, నిజంగానే మిమ్మల్ని థ్యాంక్స్ చేద్దాం వచ్చాం. ఎందుకంటే మా రన్ అంతా అయిపోయి మీరు ఎక్స్ట్రాడినరీ రిసెప్షన్ మాకు ఇచ్చేసారు. ఆల్రెడీ ఇట్స్ అవుట్ దేర్, ద ఫిల్మ్ ఇస్ అవుట్ ఇన్ ద మార్కెట్ అండ్ మీ అందరి రెస్పాన్స్ కూడా మాకు వచ్చేసిన. అయినప్పటికీ మేము రావడానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ థ్యాంక్స్ చేయడానికి. Thank you to each and every one of you for supporting this film, and to all the kids out there, I love you all. I'll make sure I'll do more and more films to entertain you especially and make clean and fun films for you all. Thank you. Thank you everybody. ఇప్పటిదాకా చూసినందుకు మీకు ఈ మూవీలో ఏమనిపించింది, ఇంకా నెక్స్ట్ హాఫ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మెయిన్ గ్రాఫిక్స్ కానీ ఆ ఈగల్ అది కానీ చాలా బాగుంది. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. నెక్స్ట్ ఏమవుద్దా అనేది కొంచెం సర్ప్రైజింగ్గానే ఉంది. సో ఆ థ్రిల్ అయితే ఉంది. సో ఇట్స్ రియలీ నైస్. చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. అసలు వల్గారిటీ కానీ ఎక్కడ లేకుండా ప్యూర్గా ఉంది. ప్లస్ ఆ ఇతిహాసాల గురించి, ఆ కనెక్టివిటీ, బుక్స్, ఆ గరుడ వాహనము, ఆ మిరాయి ఆయుధము, ఇవన్నీ అసలు ఎంత కల్చరల్ థింగు, ఇంత ట్రెడిషనల్ థింగు ఈ కాలంలో మళ్ళీ హ్యూమన్ ఒక కమర్షియల్ టచ్తో పిల్లలందరినీ అలరించేటట్టు తేజ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా చాలా బాగుంది.
డైరెక్టర్ గారు కూడా సూపర్ గ్రేట్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ ఎక్స్ట్రాడినరీ అండి, చాలా చాలా బాగుంది. I feel like it's really good. I really like it from every part of the movie, like where it's explained chesindi chala nachindi, and the graphics is even more better, and the acting, they just she's so good. I really love him, big fan. What about you? I came 30 minutes late to the movie, but the moment I saw like the actor, the acting, like the Vedas, it's really educational for children like who are trying to learn more of their culture, and it's like really good. మిరాయి సినిమా సక్సెస్ టూర్ సియాటల్లో ఎంతో ఘనంగా జరిగింది. ఇంకా ఎవరైనా ఈ సినిమా చూడకపోయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి, చాలా మంచి సినిమా, డోంట్ మిస్ ఇట్. నేను మీ మానసా జామీ ఫ్రమ్ సుమన్ టీవీ USA. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ USA. థ్యాంక్ యూ. ఒక్కసారితో చూసి ఆపేయవలసిన మూవీ కాదు, 2-3 సార్లు చూడాల్సిందే, అట్లనే బాగుంది, చాలా బాగుంది, అందరూ చూడాల్సింది.